మజ్లిస్ ఎదుర్కోవడానికి మాధవిలతను పెట్టారు. మాధవిలత గెలుస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మాధవిలత కూడా ఎక్స్ట్రీమ్గా అంటే ఈ మధ్య మాట్లాడుతున్న పరిస్థితి. అసదుద్దీన్ ఓవైసీ ఒక కంచుకోటగా ఏర్పరచుకున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ తన ఇంటిని ఒక కంచుకోట ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాంతంలో పేద ముస్లింలు కూడా తీవ్ర అసంతృప్తి. మెట్రో రైలు అడ్డుపడ్డది మజ్లిస్ పార్టీ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా పాత పట్టణానికి మెట్రో రైలు అవసరం లేని విధంగా మాట్లాడు. అంటే పేద ముస్లింలు అక్కడ వ్యాపారాలు చేసుకోవద్దు, అక్కడ రోడ్డు విస్తరణ జరగవద్దు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకూడదు, ప్రభుత్వము శాసనము పాలన అక్కడ ఎవరు కూడా మరి జరగకూడదు, మా పాలన జరగాల, దారుస్సలాం హుకుమే జారీ చేయాలి, మంత్రులు పర్యటించడానికి వీల్లేదు. వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మా మజ్లిస్ గెలిపిస్తే మాకు కరెంటు బిల్ ఉండదు, నీటి బిల్ ఉండదు, అనుమతులు లేవు, త్రిబుల్ రైడింగ్ ఉండదు, చలాన్లు ఉండవు, అన్నిటికీ చెల్లు చీటి అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? కాబట్టి మీరు కోట్లకు పడగలెత్తారు, పేద ముస్లిం పేదలే. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ ఇదే విషయం చెప్తుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టలేకపోతుంది. వాళ్ళకి కావాల్సిన 7 అసెంబ్లీ సీట్లు కూడా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఎందుకని అక్కడ పాగా వేయలేకపోతుంది? ఇంకా మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న రోజులు కొనసాగుతున్నాయి. కొంతమంది ముస్లింలు ప్రభావితం అవుతున్నారు. కానీ తప్పకుండా ఈ ఎన్నికల్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. మాధవిలత గారు ఖచ్చితంగా మజ్లిస్ ఈసారి ఛేదిస్తున్నటువంటి విశ్వాసం నాకుంది.